ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రైవేజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, అందరూ బాగున్నారా? మేము కూడా దేవుని కృపను బట్టి, మీ ప్రార్థన బట్టి బాగున్నాం. మీరందరూ అన్ని విషయాల్లో బాగోవాలని మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మంచిది దేవుని పిల్లలారా. ఈరోజు ఎంతో బాధాకరమైన సంగతి, ఊహించుకుంటేనే గుండె పగిలిపోయేంత బాధలోనికి తీసుకువెళ్లే సందర్భం మీ అందరికీ తెలిసిన విషయం. అదేమనగా గొప్ప దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఈ వీడియో మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలారా, రేపు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమము జరుగుతుంది. ప్రతి చోట కూడా అనేకమైన మంది దైవజనులు ఈ కార్యాన్ని తలపెడుతూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా రేపు పగలు 10 గంటలకు, అంటే రేపు 24వ తారీఖు కదండి, మార్చి 24వ తారీఖు, ప్రవీణ్ పగడాల గారిని హతమార్చిన రోజు రేపు. గొప్ప దైవజనులు గొప్ప సేవ చేశారు. ఏ విషయంలో కూడా వెనకాడకుండా, తను ఏమైపోతానో, కుటుంబం ఏమైపోతుందో, లేకపోతే పరిస్థితులు ఏమైపోతాయో అనేది కూడా ఆలోచించకుండా ప్రవీణ్ పగడాల గారు తన ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా మత ఉన్మాదులతో పోరాడి మరి ఆయన హతసాక్షిగా మారిన రోజు రేపు. దేవుని పిల్లలారా, నేను 2 రోజుల క్రితమే, అంటే 21వ తారీఖున మీకు లైవ్ కార్యక్రమం ద్వారా చెప్పాను. ఈరోజు కూడా లైవ్ ఇచ్చాను. దేవుని పిల్లలారా, మరలా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియచేయాలని నేను మళ్ళీ మాట్లాడడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, గొప్ప దైవజనులు చాలా చాలా యథార్థంగా, రోషంగా, పౌరుషంగా మాట్లాడి మతోన్మాదులకు నిద్ర లేకుండా చేసి వారి యొక్క గుండెల్లో సింహ స్వప్నం లాంటి లాగా మారి వారిని కుదురు లేకుండా చేసి ప్రశ్నల మీద ప్రశ్నలు, కార్యక్రమం మీద కార్యక్రమం తలపెట్టి యేసే క్రీస్తుని ప్రకటిస్తూ మరి గ్రంథాల మీద గొప్ప పట్టు కలిగి మంచి రీజనబుల్ గా మాట్లాడుతూ అనేకులను ప్రభులో స్థిరపరిచిన గొప్ప దైవజనుడు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారు. దేవుని పిల్లలారా, ఆయన విషయంలో రేపు మా స్థానిక గ్రామములో, అంటే భీమవరం జిల్లా వీరవసరం మండలం బుదరడిచిరు గ్రామములో ఐపీసీ చర్చి నందు మరి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిమిత్తమై దేవుడు మమ్మల్ని ఖాయమనిచ్చిన సంఘంలో ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని పిల్లలారా, ప్రవీణ్ పగడాల గారి ప్రార్థన మరి చాలా మంది దైవజనులు జరిపిస్తూ ఉన్నారు. కొంతమంది దైవజనులు నాకు ఫోన్ చేశారు. దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమం పురస్కరించుకుని మరి అమ్మ, మీరు లాస్ట్ ఇయర్ పాట రాస్తారు కదా అన్న కోసం ఆ పాట విషయంలో మీరు మరలా ఒకసారి మా యొక్క సమక్షంలోకి వచ్చి పాడాలని చాలా మంది ఫోన్ చేస్తారు. కానీ దేవుని పిల్లల, నా వంతు నేను ప్రవీణ్ గారి విషయంలో నాకు చాలా చాలా ఇష్టం అండి. ప్రవీణ్ పగడాల గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆత్మీయ దైవజనులు, ప్రభు కోసము రోషం కలిగి ఒక వంతు ప్రవీణ్ పగడాల గారిని చూసినప్పుడు నాలో, ఒక స్త్రీనైనప్పటికీ కూడా నాలో ఏదో తెలియని పట్టు, దేవుని పట్ల, దేవుని పని పట్ల, దేవుని మీద ఆసక్తి ఇంక మరింతగా ఆయన పరిచర్య ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన చెప్పిన కొన్ని సలహాల ద్వారా ఎంతో పట్టు దొరికిందండి. నిజం చెప్పాలంటే, నిజంగా ఒక మాట చెప్పాలంటే డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి ద్వారా
నేను చాలా మందికి తెలుసాను. ఎందుకంటే అన్న కోసం పాట రాశాను. మీలో చాలా మంది చూసుంటారు. నిజంగా మీరు ఆ పాట వినే ఉంటారు. విన్నవారు కంపల్సరీ ఈ వీడియో చూస్తే కామెంట్‌లో తెలియచేయండి. ఆ పాట విన్నవారందరూ గూడా. అందులో ఒక పల్లవి పాడతానండి. అదే పల్లవి పాడతాను. ఆ పాట పల్లవి. ఒక చరణాన్ని పాడతాను. దేవుని పిల్లలారా వినండి. రేపు స్థానిక గ్రామంలో చర్చి నందు ప్రేయర్ జరుగుతది. ఈ చుట్టుపక్కల మీరున్నట్లయితే గనక మీకు రాదగిన అవకాశం ఉంటే గనక కంపల్సరీగా పాలు పొందండి. లేదా మీ చుట్టుపక్కల ఎక్కడైనా మీ చర్చిలో జరుగుతూ ఉంటది కాబట్టి అక్కడైనా మీరు పాలు పొందాలి కంపల్సరీగా. ఆ దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీరు రోజు ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మేము చేస్తాం. తన భార్య జెస్సీ గారు నిమిత్తమై, తన బిడ్డలిద్దరి నిమిత్తమై, అలాగే వారు అనాథలుగా చేరదీసిన 14 మంది పిల్లల నిమిత్తమై, వారి కంపెనీల నిమిత్తమై, అలాగే ప్రవీణ్ పగడాల గారు ఒక హాస్యాలు కలిగి ఉన్నారని నాకు అప్పట్లో తెలిసింది. అంటే రాజమండ్రి ఏరియాలో ఒక కాలేజీ కట్టడానికి దేవుని పని నిమిత్తమై కొంత ఉద్దేశం కలిగి ఉన్నారని కూడా నాకు తెలిసింది. ఆ ఉద్దేశం కూడా దేవుడు సఫలపరచాలని, నెరవేర్చాలని మీరందరూ అనుదినము ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా. మీ అందరూ కూడా రేపు అన్న విషయంలో జ్ఞాపకం చేసుకుని ఆ కూటాల్లో మీరు పాలు పొందాలని తెలియచేస్తున్నాను. అన్న విషయంలో నేను రాసిన పాట ఒక పల్లవి, ఒక చరణం పాడతాను. దేవుని పిల్లలారా వినండి. తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధను, ఓర్చుకుంటూ ఉండలేనయ్యా ఈ గదను, తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధను, ఓర్చుకుంటూ ఉండలేనయ్యా ఈ గదను, ఈ మరణము క్రీస్తవ లోకానికి విసాదము. ఓ ప్రవీణన్న, ఈ మరణము క్రీస్తవ లోకానికి విసాదము. ఇవాళయ్యా నీలాంటి సేవకుడొకడు క్రీస్తు రాజ్యమును కట్టు ఓ సైనికుడు. లేవాలయ్యా నీలాంటి సేవకుడొకడు క్రీస్తు రాజ్యమును కట్టు ఓ సైనికుడు. అయినా గాని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధను, ఓర్చుకుంటూ ఉండలేనయ్యా ఈ బాధను. ఆ మధ్యలో నీవు లేవన్న బాధ చంపుతుంటుందే, అయినా నీ సేవను చూసి సంతోషమిస్తుందే. ప్రవీణన్న, నాని ముత్యమా, పగడాల పగడమా, నాని ముత్యమా, పగడాల పగడమా. మా మధ్యలో నీవు లేవన్న బాధ చంపుతుంటుంది, అయినా నీ సేవను చూసి సంతోషమిస్తుంది. ప్రాణానికి తెగించి పోరాడుచు క్రీస్తు కొరకు హత సాక్షి నేనవున్నా. ప్రాణానికి తెగించి పోరాడుచు క్రీస్తు కొరకు హత సాక్షి నేనవున్నా. నీవు ధన్యుడవన్నా. లేవాలయ్యా నీలాంటి సేవకుడొకడు క్రీస్తు రాజ్యమును కట్టు ఓ సైనికుడు. లేవాలయ్యా నీలాంటి సేవకుడొకడు క్రీస్తు రాజ్యమును కట్టు ఓ సైనికుడు. అయినా గాని నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ బాధను, ఓర్చుకుంటూ ఉండలేనయ్యా ఈ గదను.
ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, ఆ, అన్న విషయంలో మరొకసారి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రేపు ఘనంగా ఆ యొక్క ఏర్పాట్లన్నీ జరగడానికి ప్రభు సహాయం చేసేలాగున అన్న పరమ తండ్రి సన్నిధిలో ఆ పరదేశంలో లేదా పరలోకంలో హ్యాపీగా ఉన్నాడని నేను ఆశిస్తున్నాను. అయితే మన మధ్యలో లేనందుకు, మనతో లేనందుకు మాత్రం చాలా చాలా బాధగా ఉంది. దానికి తోడు ఒక ఘోరమైన సంగతి ఏంటంటే, అన్న త్రాగి చనిపోయాడని ఫేస్బుక్లో ఒకడెవరు సత్యాన్వేష్ అంట, శ్రీకుమార్ ఏదో పేరు, వాడి పేరు మత ఉన్మాద్ అనుకుంటేవాడు బాగా దారుణంగా మాట్లాడాడండి. వాడు పెట్టిన పోస్ట్ అండి, ఫేస్బుక్లో పెట్టాడు వాడు అన్న కొరకు. 100 గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిపోయినట్లు వేలాది మంది అమాయకులను మత మార్పిడి చేసిన ఆ తాగుమోతు ఒక్క బైబిల్ వాక్యానికి నరకానికి పోయాడు అనే క్రొత్త సామెత గుర్తు చేసుకుంటూ గొర్రెలకు అధోరాం శుభాకాంక్షలు అంట. అటు చూసారా, ఎంత చనిపోయిన వ్యక్తి మీద కూడా వీరు ఒక మనస్సాక్షి లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మతోన్మాదులు. చాలా దారుణాతి దారుణంగా ప్రవీణ్ అన్న గారి మీద నింద వేసి ఆ యొక్క ముత్యం లాంటి దైవజనుణ్ణి ఎలా మాట్లాడుతున్నారు. ఫేస్బుక్లో పోస్ట్ అండి, సత్యాన్వేషి శ్రీకుమార్ అంట అతని పేరు. మరి అతన్ని మరలా ఆ సింబల్ చూడండి, ఆ ప్రొఫైల్ ఎలా పెట్టుకున్నాడంటే శివుడి యొక్క సోలం పెట్టుకున్నాడండి అతని ప్రొఫైల్లో. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది దేవుని పిల్లలారా. ఇలా ఇతనే కాదండి, చాలా మంది అన్న మీద కామెంట్లు, ఎంత దారుణంగా కామెంట్ తెలియచేసి అన్న మీద నింద వేసినప్పుడు మనసంతా కురింగిపోతుంది. గొప్ప దైవజనులు గొప్ప జీవితం జీవించారు. వీరు అన్న మారుమనసు పొందక ముందు ఉన్న జీవితాన్ని అప్పుడప్పుడు సాక్షిలో చెప్పేవారు కదండి ప్రవీణ్ పగడాల్ గారు. ఆ సాక్ష్యంలో చెప్పిన సంగతి వారు ఇప్పుడు తీసుకుని ఆయనే చెప్తున్నారు కదా, నేను తాగుమోతుని అతనే చెప్తున్నాడు కదా. మీరేమో ప్రవీణ్ పగడాల గారు తాగలేదు చంపేశారంటారేంటని వీళ్ళు చెప్తున్నారు. అసలు అది ఎప్పుడు మాట్లాడారు ఆయన, ఎప్పుడు జీవితం అది, ఏంటి సంగతి? కానీ మత ఉన్మాదులు ఇంకా 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 పగ సాధిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలారా, అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో, వారి కుటుంబ విషయంలో కూడా మీరందరూ ప్రార్థన చేయాలని, రేపు వీలుంటే కంపల్సరిగా మరి ఇక్కడ జరుగుతున్న ప్రార్థనకి మీరు కూడా రావాలని నేను తెలియజేస్తున్నాను. మీకు ఇంకా వివరాలు కావాలంటే నా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.